హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు నేను ఒక తెలగపిండి రెసిపీ చూపించబోతున్నాను. నేను అంటే నువ్వులు ఆడించుకొచ్చాను. ఆ నువ్వుల్లో వచ్చిన తెలగపిండిని ఇదిగో తెలగపిండి ఎండిరేయలు కూర. ఓల్డ్ రెసిపీయే. తెలగపిండి ఎండిరేయలు కూర. ఇది కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను. మనకి కొంచెం స్పీడ్గా అయిపోతుంది అని కొంచెం టైం పడుతుంది ఆనియన్స్ వేగడానికి. ఫస్ట్ అయితే ఎండిరేయలు ఇదిగో శుభ్రంగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని ఫస్ట్ మనం నూనెలో వేయించుకోవాలి, తర్వాత తాలింపు వేసుకోవాలి. నువ్వులు ఆడించానండి. ఇది గానుగు నూనె, నువ్వుల నూనె. దాంట్లో నేను ఆడించినప్పుడు వచ్చిన తెలగపిండి ఆ వీడియో పెడతాను, మీకు చూద్దురు. కానీ ఇప్పుడు ఈ నూనెతో చేసుకుందాము. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల నూనె దాంట్లో కడిగి పెట్టుకున్న ఎండిరేయలు, నువ్వుల నూనె కదా నురుగులు వస్తాయి. ఇవి బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకొని అప్పుడు మళ్ళీ తాలింపు వేసుకుందాం. ఎండిరేయలు వేగుతుంటే మంచి సువాసన వస్తుంది. నాన్ వెజ్ ప్రియులకి మంచి ఫుడ్ ఇది. రేయలు వేగుతుంటేనే ఉప్పు కారం చల్లుకొని ఇట్లా వేయించి పక్కన పెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని కూడా తినచ్చు. తెచ్చిన మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇందులో 2-3 రకాలు ఉంటాయి. నేనైతే చిన్న రేయలు, శాఖ రేయలు అంటారు వీటిని. ఇవి బాగుంటాయని ఇవి తీసుకున్నాను. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను కదా. నేను అన్ని కూరల్లో వెల్లుల్లి రెబ్బలు మాత్రం వేస్తాను. తెలగపిండికి కూడా చాలా బాగుంటాయి వెల్లుల్లి రెబ్బలు. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. చూసారా, ఇవి వేగిపోయినాయి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. పక్కన వేగిపోయాయి. ఇంకా కొంచెం వేగిన తర్వాత సరిపడా ఉప్పు, కారం, పసుపు వేద్దాం. ఆనియన్ బాగా వేగింది కదా, పసుపు వేసుకుందాం. సరిపడే కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. ఇప్పుడైతే సరిపడా కారం వేసుకొని ఉప్పు అన్నీ వేసి, ఒక గ్లాసు తెలగపిండి అనుకోండి. ఇది ఒక గ్లాసు తెలగపిండి, చిన్న గ్లాసు, టీ గ్లాసు. దాంతో 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత తెలగపిండి వాటరు బాగా కుతుకుతా ఉడికేటప్పుడు మనం తెలగపిండి వేసుకోవాలి. ఈ గ్లాస్తో తెలగపిండి తీసుకున్నానండి. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇది బాగా ఉడకాలన్నమాట. ఉల్లిపాయ అంతా ఉడికిపోయిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత వాటర్ ఉండగానే మనం తెలగపిండి వేయాలి. తెలగపిండి కూడా నీళ్ళల్లో ఉడకాలి కదా, కొంచెం పొంగు రానిద్దాం. ఇదిగోండి బాగా ఉడికింది ఇది. అయితే ఇప్పుడు తెలగపిండి వేసేసుకుందాం. ఇందులో ఈ మాత్రం నీరు ఉండాలన్నమాట. నీరంతా ఉంటే ఇది బాగా ఉడుకుద్ది, ఉండకట్టకుండా. చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. కోడిగుడ్డు ఉక్కిరిలాగా అవుతుందండి. చాలా బలం. డెలివరీ అయిన ఆడవాళ్ళకి కూడా ఇవి పెడతారు, పాలు పడతాయని. పిల్లల బాల్యంతలకి బాగా పెడతారు తెలగపిండి. పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి, ఇది బలమైన ఆహారం కదా తెలగపిండి. పొట్లకాయ, బీరకాయ, పప్పు వీటి అన్నిటిలో కూడా వేసుకోవచ్చు. ఇది పొడి పొడిగా అయిపోతుంది. పొడి పొడిగా అయిన తర్వాత మనము పైన ఆ రొయ్యలు పైన వేసుకుందాం. ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి. దీంట్లో ఉడికిపోతే రొయ్యలు మెత్తగా ఉండి ఆ టేస్ట్ ఉండదు. అందుకని పైన వేసుకుందాం కొత్తిమీరతో. ఇదిగోండి ఇట్లా బాగా పొడి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. కొంచెం పైన వేసుకోవాలి. ఇప్పుడు అందరూ నాన్ స్టిక్లు వాడకూడదు, సిల్వర్ వాడకూడదు, కుక్కర్లు వాడకూడదు అంటున్నారు కదా.
ఇదిగో ఇలాగ స్టీల్ గిన్నెల్లో ఏం చేసినా అడుగు మాడుతుంది అన్నమాట. అయినా ఇంక అందులోనే చేయమని చెప్తున్నారు పిల్లలు, అందుకని ఇందులోనే చేస్తున్నాను. ఇదిగోండి రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర, గుమ్మగుమ్మలాడే తెలగపిండి ఎండు రొయ్యల కూర బౌల్లోకి తీసుకుందాం. తెలగపిండి కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. నేను తిని చూడటం కాదు, మీరు చేసి మీరు తిని చెప్పాలి నాకు. కనబడుతున్నాయా ఎండు రొయ్యలు, తాలింపు దినుసులు అన్నీ. ఇందులో వేసిన రొయ్యలు, వేయించిన రొయ్యలు చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇట్లా చేసుకోండి. తెలగపిండి చాలా కాంబినేషన్లో చేసుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి నువ్వుల పిండి దొరుకుతుంది కదా, నువ్వులు కొట్టుకుంటున్నాం, అలాగే తెలగపిండి కూడా. మనకి నువ్వుల్లో వచ్చేది ఆయిల్ ఉంటుంది, దీనికి కొంచెం ఆయిల్ ఉండదన్నమాట. పీచు పదార్థం తినాలని చెప్తున్నారు కదా, దానికి తెలగపిండి చాలా మంచిది. అదండి ఈరోజు రెసిపీ అయితే. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది అయితే టేస్ట్ చేయించేద్దాం మా అమ్మ చేత. వెల్లుల్లిపాయ, ఎండు రొయ్యలు దాంతోపాటు తీసుకొని టేస్ట్ చేయి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయమ్మా? రొయ్యలు బాగా వేగినాయా? టేస్టీగా ఉందా? ఓకే అమ్మ. ఈసారి మళ్ళీ మంచి ఆరోగ్యకరమైన వంటతో మేము ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.